ఇప్పుడే కోమాలోంచి లేచాం. లెగ్గానే పోనీ ఏమైనా కాఫీ టీ తాగామా? లేదు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చదువుతున్నాం. రాజ్యాంగం. అసలే ఈ మధ్య విన్నానంట, బస్సు ఆడవాళ్ళకి ఫ్రీ అంట. అసలే కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 15 ప్రకారం మరి బ్రదర్ అండ్ చా 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 బందర్ బీచ్లో ఉండి దగ్గరుండి బాగా బుర్రగూర తిక్కైపోయింది. సర్లే, ఏం అనుకోమాకండి. ఆర్టికల్ 15 ప్రకారం స్త్రీలు పురుషులు సమానం. మరి టికెట్ కొనుక్కొని మరి నుంచోవాలి ఎంచుకొస్తుంది. రాజ్య రాజకీయ నాయకులు కానీ మరి వాళ్ళ అధికారులు కానీ చెప్పగలరా? ఎవరో అన్నాడు కాల్లో 30,000 అవుద్ది అబ్బాయి హైకోర్టులో దావా వేయాలంటే, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను. సర్లే, గెలుస్తామో గెలమో అవన్నీ చెప్పలేం. జడ్జిమెంట్ మీద ఉంటుంది. జడ్జిమెంట్ కూడా జడ్జి గారు అన్నారనుకోండి, ద కోర్ట్ ఈస్ అజెండ్ ఫర్ ద డే అని, ఏమీ చేయలేం. అది జడ్జి గారిని మనం ప్రశ్నలు అడిగేయలేం. అది సంగతి. సరే, ఇప్పుడు ఏంటంట, అసలే బందర్లో అండర్ కవర్కి అండర్వేర్కి తేడా మరి తెలుసో తెలీదు. అది మళ్ళీ అసలే రిపీట్ చేయము. అది అంతకే మాయాబజార్, అందుకే మచిలీపట్నం ఏ ఊరినే కాదు, మరి మహానుభావులు ఉన్నారు ఇక్కడ. అందుకే మాయాబజార్ అని అన్నారు మచిలీపట్నాన్ని. మేము కూడా ఇక్కడే స్థిరపడిపోయాం. మాయాబజార్ ఏదో బాగుందని కాదు. ఏపీఆర్టీసీ వాడు ఎవరో ఒకడు తెల్ల డ్రెస్ వేసుకుని నా ఫోన్ కూడా లాగేసుకున్నాడు February 16ని. పని ఫోన్ ఇచ్చాడా? లేదు. పోనీ పోలీస్ కేసు అని పెట్టాడా? లేదు. ఏం చేద్దాం? కుస్తీ కాదు, అమౌంట్ కాదు, 19,200. అది అలా ఉంది. మరి చైర్మన్ గారేమో ఎండి గారేమో IPS ఆఫీసర్. ఇలాంటి వ్యవస్థ వీళ్ళు యూపీఎస్సి సర్వీస్ పాస్ అయ్యి అంతా మాకే తెలుసు ఎర్రకారులో వచ్చేస్తారండి. ఇదండి చేసేది వీళ్ళకంటే. చేసి ఎందుకులే మళ్ళీ ఎక్కువ మాట్లాడంటే మళ్ళీ నన్ను అసలే మళ్ళీ బొక్కలో తోసారనుకుంటే మళ్ళీ ఎవరో మళ్ళీ బెయిల్ కూడా ఉండదు. మళ్ళీ అది నాన్ బెయిలబుల్ ఇచ్చేస్తారు. మళ్ళీ అది నాన్ బెయిలబుల్. అది అలా అయిపోయిందండి మన రాష్ట్రం, దేశం. అయ్యయ్యో, ఆ బ్రిటిష్ వాళ్ళు ఏదో వెళ్ళిపోయారు కానీ వ్యవస్థ ఏం బాగోలేదు మరి. అయ్యో, ఏం చేస్తాం? సామాన్య మానవుడికి జీవితం చాలా కష్టం. అందుకే మేము అనుకున్నాం సెంట్రల్ మినిస్టరే, ఏకంగా సెంట్రల్ మినిస్టర్. అది పంచాయత్ ప్రెసిడెంట్ కాకుండా ఏం కాకుండా దూకేయటమే సెంట్రల్ మినిస్టర్ అవటానికి. అది ఏమన్నారు మా ఫ్రెండ్స్ అంతా, ఒరే అబ్బాయి, సెంట్రల్ మినిస్టర్ అవ్వాలంటే విటమిన్ M ఉండాలి. అదేలేయా, విటమిన్ M అంటే చక్రవర్తికి భిక్షగాటికి చుట్టం అయిందని మనీ చక్రవర్తికి వీధి భిక్షగాడికి చుట్టం అయింది అని మనీ కాలం ఖరీదు చేద్దాం అన్ని మనీ. సరే, అందరూ అర్థమై ఉంటుందిలే. అది సర్లే, రేపో మాపో ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారిని నరేంద్ర మోదీజీని కలిసి, అమిత్ షా గారిని కలిసి, అది కాస్తే అయ్యా మాకు భిక్షాందే సెంట్రల్ మినిస్టరు అని అడుగుదాం. ఏదో ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. అడగటంలో తప్పేముంది? ఆకలిస్తే అమ్మాని ఆకలిస్తుంది భూమాన్ని కూడా పెట్టదని ఒక సామెత ఉంది. సరే, ఓకే. ఇప్పుడు ఏం సాధిస్తావు సెంట్రల్ మినిస్టర్, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అయ్యి అందరికీ న్యాయం చేస్తాం. ఏం చేస్తాం? న్యాయం చేస్తాం. అది ఏమి న్యాయం చేస్తావు అయ్యా నువ్వు? అది అరే బలివాడు అయ్యా, కష్టాలు దుఃఖాలు అన్నీ పంచుకొని ఎవరికేమో అనుకూలంగా ఉంటే ఎవరికేమో పథకం వాళ్ళే చేస్తా. ఓహో, పెద్ద పోటీ పడుతావులే. అది ఇదండి సంగతి. అసలే మమ్మల్ని జనాలు అర్థం చేసుకుంటారులే. సరే, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, లేకపోతే లేదు. సరే, ఉంటాం.
అసలే మరి చాలా పెద్దది రీల్ అయిపోయింది.